సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులు నమస్కారం. దుర్గి మహాక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శివాలయంలో ఎంతో ఘనంగా యజ్ఞ యాగాదులతో పూజలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆ దృశ్యాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సత్యం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్సవాల్లో భాగంగా ఎంతో విశేషమైనటువంటి రోజు ఏంటయ్యా అంటే మూలా నక్షత్రం సరస్వతీదేవి, అష్టమి దుర్గాదేవి, విజయదశమి రాజరాజేశ్వరి అమ్మవారు ఎంతో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో ఎంతో విశిష్టమైన శక్తిమైనటువంటి దేవతలు అన్నమాట. అయితే మనం ప్రతిరోజు ఎక్కడికైనా ఏ గుడికి వెళ్ళినా అమ్మవారిని పూజిస్తాం. కానీ మనం చాలా అరుదుగా ఆ అమ్మవారి దేవాలయాలు ఉండాలయ్యా అంటే కాత్యాయని అమ్మవారి నవరాత్రుల్లో చాలా విశేషం. ఎందుకయ్యా అంటే ఆ అమ్మవారి యొక్క దేవాలయాలు చాలా విశేషంగా ఉంటాయన్నమాట, చాలా తక్కువగా ఉంటాయి ఆ కాత్యాయని అమ్మవారి దేవాలయాలు. అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఎంతో విశేషంగా రోజుకు ఒక అలంకారంతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం నవరాత్రులు అంటే నవ అంటే 9, ఈ సంవత్సరం ఏకాదశంగా వచ్చాయి. నవరాత్రులు అంటే 11 రోజులు వచ్చాయన్నమాట. ఎందువల్ల 11 రోజులు వచ్చాయంటే తిథి దేవత, వారదేవత, మాసదేవత, లగ్నదేవత, నక్షత్ర దేవత అంటారు. అయితే ఈ తిథివార నక్షత్రాల వల్ల చవితి ఈ రోజు ఉంటే రేపు కూడా చవితి ఉంటే నక్షత్రం మారిపోతుంది. దానివల్ల ఈ నక్షత్ర తిరువలం వల్ల ఈసారి నవరాత్రులు 11 రోజులు చేసుకుంటున్నాం. కానీ ఈ నవరాత్రులు ఎంత విశిష్టంగా చేసుకుంటున్నామో ఈ ఏకాదశి నవరాత్రులు కూడా చాలా విశేషం. దీంట్లో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఉంటారు. ఏకాదశ అంటే ఎవరు? శివుడు. నవరాత్రులు రాత్రులు అంటే ఎవరు? అమ్మవారు శివుడు పార్వతి ఇద్దరే కలిసి ఉండేటువంటి నవరాత్రులనే ఏకాదశి నవరాత్రులు. ఈసారి ఎంతో విశిష్టంగా, ఎప్పుడూ రాదు, ఇన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా ఏకాదశి నవరాత్రులు. ఇలాంటి ఏకాదశి నవరాత్రుల్లో మనం పాల్గొనడం, ఇలా ఈ యొక్క అమ్మవారి యొక్క సేవ మనం చేసుకోవడం, అమ్మవారి పూజా కార్యక్రమాలను మనం చేసి తరించడం మనకి ఎప్పుడూ కూడా ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గా అమ్మవారి అనుగ్రహం ఉండి మనము, మన యొక్క కుటుంబము, మన యొక్క వంశము, మన యొక్క గోత్రము, మన యొక్క గ్రామం కూడా ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. కావున అందరూ కూడా అమ్మవారిని భక్తితో స్మరించండి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు అమ్మవారిని కోరుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జయ దుర్గా భవాని, జయ జయ దుర్గా భవాని. ఓం జాతవేద దేవనవామసామరాదీయతోనజహాదివేదః తనః పరశరే దుర్గాని విశ్వానావేవ సిన్నం దరిదాత్తిగ్నిః తామగ్నివర్ణాంతపదాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేదస్తాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం బాలయానవ్యో అస్మాం స్వస్తి విర్ది దుర్గాని విశ్వాః ఓర్చవద్దేవ ఫలానవర్వే ఫలాతోకాయతనయాయ దయ్యోః విశ్వానినో దుర్గః జాతవేదస్మిన్ దందనావాదిరదాతవర్షే అగ్నే అత్రివనమలసా గుణానో అస్మాకం బోధ్యవిదాతనోనా ప్రజనాజితం దహమానమగ్రమగ్నికం భవేవ పరమాచతస్తాదో సనఃపరశద దుర్గాని విశ్వాక్షామద్దేవాదురిదా తెగ్నిః ప్రజ్ఞాశకమేభ్యాద్వరే సదనాత్యహోత నవ్యచ్చరచ్చే స్వాంచాగ్నేతనవం విప్రయస్వాస్వభ్యంచ సౌభగమాయస్వ గోభిర్జష్టమైనానిషత్తంతవేంద్ర విష్ణ ప్రణసంచరేమ నాగస్య పుష్టమవి సంవధానో వైష్ణవీల్లోకైహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాతు. భవాని మాతకు జై. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, మీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమ
కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినవమ్మ పొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి అమ్మలగన్న అమ్మడు నీవు ఆది పరాశక్తివి నీవమ్మ అమ్మలగన్న అమ్మడు నీవు ఆది పరాశక్తివి నీవమ్మ ఆత్మగల్ల మా తల్లివి నీవే అవతారమూర్తివి నీవేనమ్మ ఆత్మగల్ల మా తల్లివి నీవే అవతారమూర్తివి నీవేనమ్మ జగముల నేలే మాయమ్మ జానకి మా అభిషేక विद्या बुद्धि ज्ञान वैराग्य पुरुषार्थ सिद्ध्यर्थो श्री महाकाली महालक्ष्मी महासरस्वती अग्नयं नमः सोमाय स्वाहा सोमाय नमः रुद्राय स्वाहा रुद्राय इदं नमः यतो वेदान्तु प्रदानादुत्वा प्रथमेन श्री महागणाधिपतिदेवರ हवनाञ्चलाकरिष्याः ओम गणपते नमः ओम गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनामस्वस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्दान सुमन्नादिविश्चेददातु स्वाहा गणपते नमः ओम गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनामस्वस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्दान सुमन्नादिविश्चेददातु स्वाहा गणपते नमः ओम गणानान्त्वा अग्नये सप्तहोत्राय इदं नमः నిదానంగా పోయండి.